ఒకప్పుడు పాపాలు చేస్తే ఎప్పుడో కలిగేటి, ఈ తరంలో చేస్తే 7 తరాలు ఉన్నాయి కదా, 7 జన్మలు ఉన్నాయి కదా, ఏదో ఒక జన్మలో కలుగుతులే అనుకునేవాళ్ళు. కానీ కాదు, ఇప్పుడు ఈ కలియుగంలో ఏ తప్పు చేసినా వెంటనే కలుగుతుంది. నేను ఈ మధ్యలో నా కళ్ళతో చూశాను చాలా ఇన్సిడెంట్స్. నీ తప్పు లేకుండా ఎవరైనా నేను ఇబ్బంది పెట్టినారు అంటే వాళ్ళపైన రివెంజ్ తీర్చుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించదు. ఆ భగవంతుడే చూసుకుంటాడు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరము లేదు, వాళ్ళ చెడు కోరుకోవాల్సిన అవసరం కూడా లేదు. చిన్న నవ్వు నవ్వి ఊరుకో. ఎంత పెద్ద ద్రోహం చేసినా, నీకు వాళ్ళు నీ ప్రమేయమే లేకుండా, నీ తప్పే లేకుండా నిన్నెంత బ్లేమ్ చేసినా, నీకు ఎంత ద్రోహం చేసినా ఏమీ అనొద్దు. రివెంజ్ తీర్చుకోవాలని అస్సలే ప్రయత్నించవు. చిన్న చిరునవ్వు నవ్వి వదిలేసాయి. పైన భగవంతుడు ఉన్నాడు, ప్రతి తప్పుకి లెక్క చెప్తాడు, ప్రతి మాటకి లెక్క చెప్తాడు. ఇక్కడ మనమన్నా మర్చిపోతామేమో, మానవులు మనం మర్చిపోతామేమో, కానీ భగవంతుడు మాత్రం అస్సలు మర్చిపోడు, వడ్డీతో తిరిగిస్తాడు. ఇక్కడ మనం చేయాల్సిందైతే అలాంటి వాళ్ళకి దూరంగా జాగ్రత్తగా ఉండడం, అంతే. థ్యాంక్ యూ.